M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరకాండ 56వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఉత్తరకాండ ఈరోజు 56వ భాగం. నిన్న ఇద్దరు ఒకరినొకరు శాప ప్రతిశాపాలు ఇచ్చుకున్నారు. తర్వాత అన్న శరీరమును విడిచిన వారు మరల ఎట్లా శరీరమును పొందేదరో ఆ కథను తెలపవేయని అడుగగా రాముడు ఇట్లను తమ శరీరమున్నట్లు విడిచి ఆ మహారాజును తపోధనులను వాయువులే ఆకాశమును సంచరించుతుంటది. అట్లు తిరుగుతూ వశిష్ఠుడు వేరొక శరీరమును ధరింపకోరి తన తండ్రి చెంతకేకను. అట్లు వెళ్లి బ్రహ్మకు మొక్కి, ఓ తండ్రి, పద్మమునందు జన్మించిన వాడా, బ్రహ్మాండమునందున్న సర్వదేవతలకు అధిపతి అయిన వాడా, నేను నిమిరాజు శపముచే శరీరమును పోగొట్టుకుంటేనే శరీరములు లేకునతో ఇంతింతాను వ్యసనములకు గురియగుదుము, స్త్రీలకు లోపము కలుగును, కాన ఇంకొక శరీరమును ప్రసాదింపమను. అంత బ్రహ్మ ఇట్లను, ఓ బ్రాహ్మణోత్తమ, మిత్రావరుణుల తేజమును ప్రవేశించి భూమియందు నీవు అయోజనుల వైపుటము గొప్పనైన తపస్సు చేత నా చెంత చేరదవని చెప్పగా ముని బ్రహ్మకు మొక్కి వేగముగా వరుణుల నివాసమునకు వచ్చెను. అప్పుడు మిత్రుడు వరుణునితో కలిసి రాజ్యపాలన చేయుచుండను. పద్మదళముల వంటి నేత్రములు కలదియు, పూర్ణ చంద్రుని వంటి ముఖము కలదియు ఊర్వశి చెల్లులతో కూడి అప్పుడు అతడికి రాగా వరుణుడా స్త్రీని చూచి తన బలపు తెలుపగా ఆమె, అయ్యా, నన్ను మొదట మిత్రుడు వలచను, నీతో కలియుడు తగునా అనెను. అతడు, ఓ మృగాక్షి, నేను మన్మధుని దాతికి ఓర్వదాలకున్నాను. దేవనిర్మితమైన ఘటమునందు నా తేజము నుంచునని చెప్పగా ఆ ఊర్వశి ఇట్లను, నాకిది సమ్మతమే. మిత్రుడు శరీర సుఖమును అనుభవించును, మనఃపద్మము నీదే అదే కదా నిర్ణయనదనగా వరుణుడు అగ్నిశిఖతో సమానమైన తన వీర్యమును కొండయందుంచెను. ఊర్వశి మిత్రుని చేరజనను. అతడు ఆమెను చూచి క్రోధముచే కలుషితమైన మనస్సు కలవాడై ఆమెతో ఇట్లను, ఓసి దురాత్మురాల, పాపముచే నిండిన చరిత్ర గలదాన, మునుముందుగా నాకు మాట ఇచ్చి ఈ మధ్య చెరిపివై ఇంకొంగరు కూడదవా? ఇది దోషము కాదా? ఈ విపరీతమైన దోషము చేత కీర్తి నశించినట్లు మానవునికి భార్యగా భూమిపై కొంతకాలము నివసింపము. ఓ మతిలేనిదాన, బుధుని పుత్రుడును కాశీరాజును అయిన పురూరవుని భార్యగా ఉండుమని అనెను. అంతనా ఊర్వశి పురూరవుని చేరి అతని భార్యగా ఉండను. అతని పుత్రుడు ఆయువు, అతని పుత్రుడు నహుషుడు. ఆ నహుషుడు ప్రఖ్యాతిగా రాజ్యమేలుచు ఇంద్రుడు వృత్తాంతమును 100,000 ఏండ్ల పాలించను. ఇక్కడ అరచంద్రుని వంటి పాలము కలదియో, పద్మదళముల వంటి కన్నుల కలదియోగు ఊర్వశి భూమియందు చాలా సంవత్సరములుండి శాపాంతవశమునందు మరలా ఇంద్రుని పురమును చేరను. దీంతో మనకి 56వ అధ్యాయం పూర్తయింది. రేపు 57 తెలుసుకుందాం. మీకు అందరికీ కూడా ఈ ఉత్తరకాండ 111 అధ్యాయాలు సంపూర్ణంగా చక్కగా రోజు కొద్ది కొద్దిగా తెలుసుకోండి. తెలుసుకుని
మీరు 10 మందికి దీన్ని తెలియజేయండి. అలాగే ఖాళీ సమయంలో మీ పిల్లలకి మన పురాతనమైనటువంటి గ్రంథాలను మహాభారతము, రామాయణము, భగవద్గీత, భాగవతము ఇలాంటి గ్రంథాలన్నింటినీ కూడా కథల కింద కొద్దిగా ప్రతిరోజు వాళ్ళకి తెలియజేసి మన భారతీయ సనాతన సంప్రదాయాలు, విలువలు గురించి వాళ్ళకి తెలియజేసి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక ఉండదు.